నమస్కారం. భారతీయ రాజకీయాల్లో ఒక పెద్ద డిజిటల్ తుఫాన్లా దూసుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ లేదా సీజేపీ గురించి ఈరోజు మనం ఈ విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. అసలీ అనూహ్యమైన పార్టీ ఎలా పుట్టుకొచ్చింది, దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మనం ముందుకు వెళ్లే ముందు ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. అసలు ఈ వివాదానికి కారణమైన సంఘటన, అది ఇంటర్నెట్లో ఎలా వైరల్ అయింది, వారి 5 పాయింట్ల మేనిఫెస్టో, దానికి వచ్చిన ఎదురుదెబ్బలు, వారు చేసిన డిజిటల్ సత్యాగ్రహం, అలాగే ఈ జనరేషన్ జెడ్ యువతలోని అసంతృప్తి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక మీమ్ గురించి కాదు సుమా, దీని వెనుక ఉన్న వాస్తవాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మొదటగా అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం. మే 15వ తేదీన సుప్రీంకోర్టులో ఒక కీలకమైన సంఘటన జరిగింది. ఒక విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు నిరుద్యోగ యువతను ఉద్దేశించి సమాజంలో పరాణజీవులు, బొద్దింకలు అంటే కాక్రోచెస్ అని అన్నారని ఒక వార్త బయటకొచ్చింది. ఇది సోషల్ మీడియాలో ఎంతలా మండిపోయిందంటే ఇక చెప్పనక్కర్లేదు. అయితే కరెక్ట్గా మరుసటి రోజే ఆయన దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన దేశ యువతను ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, కేవలం నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి ప్రవేశించే వారిని మాత్రమే అలా అన్నానని స్పష్టం చేశారు. కాని అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. యువత తీవ్రంగా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ టైంలైన్ ఒకసారి గమనించండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మే 15న సుప్రీంకోర్టులో ఆ వ్యాఖ్యలు వచ్చిన కేవలం 24 గంటల్లోనే ఏం జరిగిందంటే, అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 30 ఏళ్ల అభిజిత్ దీప్కే ఈ కాక్రోచ్ అనే పదాన్ని ఒక వ్యంగ్యస్త్రంగా మార్చి ఆన్లైన్లో ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కేవలం 4 రోజుల్లోనే, అవును 4 రోజుల్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ వచ్చి చేరారు. అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే వారి ప్రధాన ఎక్స్ అకౌంట్ అంటే పాత ట్విట్టర్ అకౌంట్ నిలిపివేయబడింది. అసలిదంతా ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో కదా. సరే, అసలు ఈ పార్టీలో చేరడానికి వాళ్లు పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా? నిరుద్యోగి అయి ఉండాలి, బద్ధకస్తుడై ఉండాలి, ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటూ ప్రొఫెషనల్గా రెంట్ అంటే విమర్శలు చేయగలగాలి. వినడానికి ఇదంతా ఒక పెద్ద జోక్లా అనిపించినా ఇక్కడొక డీపర్ మీనింగ్ ఉంది. వాళ్ళని అన్న అవమానకరమైన పదాలని వాళ్ల ఐడెంటిటీగా మార్చుకుని ఫ్రస్ట్రేషన్లో ఉన్న యువత అంతా ఒక చోటికి రావడం, ఈ ఉద్యమం వెనక ఉన్న అసలు ఉద్దేశం. ఇప్పుడు రెండవ విభాగం. ఈ ఉద్యమం ఆన్లైన్లో ఎలా ఒక తుఫాన్లా మారిందో చూద్దాం. ఈ నంబర్స్ నిజంగా మీ మైండ్ బ్లాక్ చేస్తాయి. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ గ్రోత్. కేవలం కొన్ని రోజుల్లోనే కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 15 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించింది. ఒకసారి కంపేర్ చేసి చూడండి. కాంగ్రెస్ పార్టీకి 13.3 మిలియన్లు, అధికార బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంటే దశాబ్దాల చరిత్ర ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల డిజిటల్ పవర్ని ఒక కొత్త పేజ్ ఎంత సులభంగా దాటేసిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 3 లక్షలు, అవునండి. కేవలం ఒక సింపుల్ గూగుల్ ఫామ్ ద్వారా 3 లేదా 4 రోజుల్లోనే కాక్రోచ్ జనతా పార్టీలో అధికారికంగా రిజిస్టర్ అయిన మెంబర్ సంఖ్య ఇది. ఇంత తక్కువ టైంలో ఇంతమంది స్వచ్ఛందంగా ఒక డిజిటల్ పార్టీలో చేరడం మామూలు విషయం అస్సలు కాదు. మరి ఇది కేవలం ఆన్లైన్కే పరిమితమైందా? లేదు, ఈ మీటూ కాక్రోచ్ ఉద్యమం మెల్లగా వాస్తవ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. ఏఐతో క్రియేట్ చేసిన పోస్టర్లు, బండ్ల మీద స్టిక్కర్లు ఊరంతా కనిపించాయి. అంతేకాదు, కొందరు వాలంటీర్లు ఏకంగా కాక్రోచ్ కాస్ట్యూమ్స్ వేసుకునొచ్చి కలుషితమైన యమునా నదిని క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఒక ఆన్లైన్ నిరసన వాస్తవ ప్రపంచంలో ఎంత క్రియేటివ్గా, అహింసాయుతంగా మారిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. నెక్స్ట్ 3వ విభాగానికి వద్దాం. అదే వాళ్ల 5 పాయింట్ల మేనిఫెస్టో. ఇదంతా ఏదో మీమ్స్ వరకే పరిమితమనుకుంటే పొరపాటే. ఈ సెటైర్స్ వెనుక ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ డిమాండ్స్ లిస్టుంది. వీరి ఆ 5 ప్రధాన డిమాండ్లేంటో చూద్దాం. ఫస్ట్, రిటైర్ అయిన చీఫ్ జస్టిస్లకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు. సెకండ్, సరైన రీజన్ లేకుండా ఓటర్లను లిస్టు నుంచి తీసేస్తే యూఏపీఏ కింద కేసులు నమోదు చేయాలి. థర్డ్ పాయింట్, చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఫోర్త్, వ్యాపారవేత్తల కంట్రోల్లో ఉన్న మీడియా సంస్థల లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి. అలాగే పార్టీలు ఫిరాయించే నాయకులపై 20 ఏళ్ల బ్యాన్ విధించాలి. ఫైనల్గా 5వది, రీసెంట్గా జరిగిన నీట్ ఎగ్జామ్ లీకేజీలకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. చూశారుగా, వ్యవస్థలో ఎలాంటి అకౌంటబిలిటీని ఈ యువత కోరుకుంటుందో ఈ డిమాండ్స్ బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక 4వ విభాగం.
మరి ఇంత ఫాస్ట్గా ఎదుగుతున్న ఈ ఉద్యమానికి సిస్టమ్ నుండి ఎలాంటి బ్రేకులు పడుతున్నాయి, దానికి వీళ్ళు ఎలా కౌంటర్ ఇస్తున్నారో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకవైపు ఏమైందంటే, ఏకంగా 2 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న వీరి మెయిన్ ఎక్స్ అకౌంట్ను ప్రభుత్వం నిలిపివేసింది. కాని వీళ్ళు సైలెంట్ కాలేదు. దానికి కౌంటర్గా సీజేపీ ఫాలోవర్స్ వెంటనే డీసెంట్రలైజ్డ్ విధానంలో, అంటే ఎవరికి వారు ప్రాంతాల వారీగా కొత్త అకౌంట్లను క్రియేట్ చేసి కాక్రోచెస్ ఆర్ బ్యాక్ అని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఒక మెయిన్ అకౌంట్ను డిలీట్ చేయగలరు గాని జనాల్లోకి వెళ్లిన ఆలోచనను డిలీట్ చేయడం ఎవరి తరం కాదని వాళ్లు ప్రూఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం మన స్వాతంత్ర్య ఉద్యమకాలం నాటి పద్ధతులనే వీళ్ళు కొత్తగా వాడుతున్నారు. అదే ఈ డిజిటల్ సత్యాగ్రహం. నాయకుల సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్లి క్వశ్చన్స్ అడుగుతూ కామెంట్ సెక్షన్లను నింపేయడాన్ని డిజిటల్ పికెటింగ్ అని, నాయకుల ఫేక్ ప్రామిసెస్ని రిజెక్ట్ చేయడాన్ని డిజిటల్ సహాయ నిరాకరణ అని పిలుస్తున్నారు. ఇక మంత్రుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో విశ్లేషిస్తూ డిజిటల్ రిపోర్ట్ కార్డ్స్ షేర్ చేయడం వీళ్ల వ్యూహం. అంటే రోడ్లెక్కి గొడవలు చేయకుండానే తమ వాయిస్ని డిజిటల్గా బలంగా వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకో వైపు కూడా చూడాలి కదా. విమర్శకులేమంటున్నారో కూడా గమనిద్దాం. ఈ ఉద్యమం నిజంగానే యువతలో నుండి ఆర్గానిక్గా వచ్చిందా అని చాలామంది డౌట్ పడుతున్నారు. దానికి కారణం దీని ఫౌండర్ అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా పనిచేయడమే. ఇదంతా కేవలం ఒక పొలిటికల్ అజెండాతో చేస్తున్న ప్రచారమని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా మనం రెండు వైపుల వాదనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఇక మనం లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విభాగానికి వచ్చేశాం. అదే జనరేషన్ జెడ్ యువతలో ఉన్న ఈ భారీ అసంతృప్తి. ఈ కాక్రోచ్ జనతా పార్టీని కేవలం ఒక ఇంటర్నెట్ ట్రెండ్లా కాకుండా మన దేశం అలాగే సౌత్ ఆసియాలో మారుతున్న పరిస్థితుల కోణంలో చూస్తే పిక్చర్ ఇంకా క్లియర్ అవుతుంది. ఉదాహరణకు మన చుట్టుపక్కల దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలలో చూస్తే యువతలోని ఆ కోపం కాస్త రోడ్లెక్కి హింసాత్మక నిరసనలకు, చివరకు ప్రభుత్వాలను కూల్చివేసే స్థాయికి వెళ్ళింది. కాని దానికి కంప్లీట్ ఆపోజిట్గా మన దగ్గర ఈ సీజేపీ రాజ్యాంగబద్ధంగా, చాలా పీస్ఫుల్గా, ఓన్లీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మాత్రమే తమ డిమాండ్లను అడుగుతోంది. ఈ రెండు పరిస్థితుల మధ్య ఉన్న డిఫరెన్స్ మనకు చాలా లోతైన విషయాన్ని చెప్తోంది. అసలు మన ఇండియాలో యూత్ పొలిటికల్ ఎంగేజ్మెంట్ ఎలా ఉందో ఈ డేటా చూడండి. 29% మంది యువత పాలిటిక్స్ అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు. కేవలం 11% మంది మాత్రమే ఏదైనా రాజకీయ పార్టీలో అఫీషియల్గా మెంబర్స్. అంటే మిగిలిన 60% మందికి ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నిరుద్యోగం లాంటి సమస్యలతో విసిగిపోయి రెగ్యులర్ పాలిటిక్స్కి దూరంగా ఉన్న ఒక అతిపెద్ద యూత్ కమ్యూనిటీ మన దగ్గర ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఎగ్జాక్ట్గా ఈ గ్రూప్నే ఈ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంత ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తోంది. సో మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇక్కడే మనందరి మదిలో నిదిలో ఒక పెద్ద ప్రశ్న. ఈ అపారమైన డిజిటల్ సపోర్ట్ ఫ్యూచర్లో నిజంగానే ఒక సాలిడ్ పొలిటికల్ చేంజ్గా మారుతుందా, లేక జస్ట్ ఇంటర్నెట్కే పరిమితమైన ఒక ట్రెండ్లా వచ్చి అలా వెళ్ళిపోతుందా? దేశ యువత వేస్తున్న ఈ కొత్త అడుగులు ఎటువైపు దారితీస్తాయో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.